బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తుంది. షర్మిల గారు అనేక వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి 6,000 పోస్టులు వేయడం ఉంది, నిరుద్యోగుల్ని మోస చేయడమే అని, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ సంబంధించి పోరాడట్లేదని విమర్శలు చేస్తా ఉన్నారు. ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు? టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు, అదే చేస్తున్నారు. దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నారు. దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు. ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్ లాగా ఇక్కడ వచ్చి షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గుర్తులో వచ్చి వస్తున్నాయి. దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. ఇండియా టుడే సర్వే కొద్దిసేపు క్రితం రిలీజ్ అయింది. 17 ఎంపీ సీట్లు టీడీపీకి, 8 మాత్రం మీ పార్టీకి వస్తాయని చెప్పి ఒక సర్వే ఏం చెప్తారు? అది సీ ఓటర్ అనే సంస్థ చేస్తుంది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదే ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత, ఎందుకంటే రిజల్ట్ ఏందనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది 50%, 49.20 50% మాకు వచ్చింది. వాళ్లకు ఐ థింక్ 7-8% తేడా ఉంటుంది, గుర్తులేదు. అంటే దట్ ఈస్ వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇదవుతుంది. రెండవది, అలా అంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు. అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది. అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు, నేను ఇంతకుముందు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులతో పోయి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్ ఇవ్వబోతున్నాం. ఈ 2 మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రియాలిటీ ఈజ్ దిస్. రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా, నెక్స్ట్ సీఎం, వైఎస్ఆర్సీపీ కావాలన్నా, టీడీపీ కావాలన్నా. 14-19 మధ్య టీడీపీ పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19-24 మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన చూస్తారు. వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు, ఇవ్వగలరు. మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా, ఎన్ని పొరలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని, ఓటు వేస్తారని
చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం. బీజేపీ నన్ను తిట్టిన చంద్రబాబు మళ్లీ పోయి బీజేపీ నేతను కలవడాన్ని ఎలా చూస్తారు? అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి. పైగా ఈయన డెస్పరేట్ గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో. వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం, వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో. ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో, లేదా గొంతు అంతా అద్దెమైకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు. కానీ ఇంత బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది. నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది, కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది. మీరు గమనించి ఉంటారు. ఆయన నిన్న హడావుడిగా పోయినాడు, అక్కడే ఉన్నట్టున్నాడుగా, ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు. సరే, ఆ వ్యవహారాలు ఎట్లా పోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే, ఆయన ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడు కనపడుతుంటాడు. రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంటూ మన రాజ్యసభలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని అక్కడ కొంతమంది కేసులో పెడుతున్నారు. కేసీఆర్ కి జగన్ ఉన్న ఇతర బంధం బయటపడుతుందనే ఒక కామెంట్. కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఎంతో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకంతా కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది, లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది. దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి ఉండవలసిన అవసరం. తెలంగాణకు సంబంధించినంత వరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా, ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా, దట్ ఈజ్ ఇర్రెలవెంట్, దట్ ఈజ్ రెలవెంట్ రాదర్ టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్. మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫీషియల్గా డీల్ చేస్తాం. అంతకుమించి ఆ స్టేట్ వ్యవహారాలు ఏ స్టేట్, ఈ స్టేట్ వ్యవహారాలు ఈ స్టేట్. పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనే కల్చర్ కానీ, దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు, వాళ్ళ హెరాస్మెంటు, వాళ్ళ కక్ష సాధింపు, వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా ఆ అనుభవాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఆ చేదు అనుభవం, వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం. మా నాయకుడిని అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ, పవర్ కోసం ఏ లెవెల్కైనా ఎదిపోవడం కానీ, ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు జీరో అయింది కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసి ఉండొచ్చు. సార్, ప్రైమ్ మినిస్టర్ తో పాటు సీఎం గారు మిగతా అమిత్ షాతో కానీ మిగతా మంత్రులతో కానీ కలిసే అవకాశం ఉందా? తెలియదమ్మా. నాకు ఏదైనా ఉంటే ఎలాగో ఏది పోయినా ఇందులో దాపరికమే ఉండదు. స్టేట్ ఇంట్రెస్ట్ రీత్యానే ఆయన దాన్ని కలుస్తారు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ మాత్రమే మా మధ్య ఉంటుంది. ప్రాజెక్ట్ రిలేటెడ్ మిగిలిన మినిస్టర్లు వాళ్ళు ఉంటే ఇరిగేషన్ రిలేటెడ్ కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ కలవచ్చాము. తెలియదు అపాయింట్మెంట్ అయితే పీఎం గారికి కాబట్టి ఆయన కలవడానికి. సార్, రాజ్యసభకు సంబంధించి క్యాండిడేట్స్ ముగ్గురు అనౌన్స్ చేసినట్టున్నారు. దాదాపు టీడీపీ ఒక అభ్యర్థిని బరిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. సో మీరు ఏ రకంగా మీరు 3 స్థానాలు గెలవగలుగుతున్నారా? మీ స్ట్రాటజీస్ ఏ రకంగా ఉంది? ఏముంది వాళ్ళకి అసలు వాళ్ళకున్నది ఎఫెక్టివ్ 19 అనుకుంటా. ఒకవేళ 18 గంట 18 ఒక నలుగురు మా దగ్గర నుంచి వాళ్ళు పోయిన ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇది ఫేస్ చేస్తున్న నలుగురు ఉన్నారు. ఓన్లీ అది తీసుకున్నా 18+4 అంటే 22. వాళ్ళకి 20 దాకా కావాలేమో నాకు తెలిసి రఫ్గా. నాకు పూర్తి నేను ఫాలో కాలే. కానీ అసలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? అసలు ఆలోచన చేయడమే అనైతికం. ఒకవేళ వాళ్ళు చేస్తే ఏదో 4-5 ఉన్నాయనుకుంటే కక్కుర్తిపడి ఈ మధ్య మేము సీట్లు చేంజ్ చేస్తే ఎవరెవరు వేయచ్చని దాని వాళ్ళ ఆశలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. 20 ఓట్లు ఎట్లా తెచ్చుకుంటారు? 20 ఓట్లు రాష్ట్రంలో ఆ ప్రయత్నం చేయడం అంటే హార్స్ ట్రేడింగ్కి ఏదన్నా డోర్స్ ఓపెన్ చేయాలని ఇంకో ప్రయత్నం చేస్తే డెస్పరేట్గా ఉంటుందేమో. కానీ అంత గ్యాప్ ఫిల్ చేయడం వల్ల కాదు. కాబట్టి ఎవడైనా తలమాసిన దిక్కుమాలని ఆలోచన చేసి వీళ్ళు ఎవరైనా బకరాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చినా వాడి చిలుము పోదాడడం తప్ప ఏమి వేరే ప్రయోజనం ఉంటుంది అయితే మేము అనుకోవట్లా. అయితే 4 రోజులు వీళ్ళు ఏదో దాని మీద ఈనాడు జ్యోతిలో వాటిలో స్టోరీస్ ఉత్కంఠ అని చెప్పి అవి రాసుకుని ఆనందం, తాత్కాలిక ఆనందం పొందొచ్చు.